నమస్తే. ఈ 2026 ఉగాది తర్వాత గురు మార్పు వల్ల మధ్యమంగా ఏ రాశుల వారికి ఫలితాలు ఉంటాయో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మేషరాశి గురించి మాట్లాడుకోవచ్చు. మేషరాశి వాళ్ళకి కొంత మధ్యమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. మేషరాశి వాళ్ళకి గురువు వచ్చేసి 3వ స్థానం నుండి 4వ స్థానంకి మారుతున్నారు. కాబట్టి 4వ స్థానం అనేది మనకి మన ప్రాపర్టీస్ ని, మన వెహికల్స్ ని అండ్ మన మదర్హుడ్ ని, ఇవన్నిటిని రిప్రజెంట్ చేస్తుంది. ఈసారి మేషరాశి వాళ్ళకి ప్రాపర్టీస్ కొనడం కానివ్వండి, వెహికల్స్ కొనడం కానివ్వండి, అలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ మదర్ సైడ్ నుంచి మంచి సపోర్ట్ కనిపిస్తుంది. గురు బలం పెంచుకోవడానికి మేషరాశి వాళ్ళు ఎవ్రీ థర్స్డే శనగపప్పు డొనేట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము తులారాశి గురించి మాట్లాడుకోవచ్చు. తులారాశి వాళ్ళకి గురువు 9వ స్థానం నుండి 10వ స్థానంకి మారుతున్నారు. ఎప్పుడు కూడా మన చార్ట్ లో 10వ స్థానం అనేది మన ప్రొఫెషన్ ని చూస్తాం దాంట్లోంచి. సో ఈసారి మీ ప్రొఫెషన్ లో మంచి సపోర్ట్ చూస్తారు. మీకు ఆఫీస్ లో మంచి కొంచెం చికాకులు ఏదన్నా ఉంటే అవి తొలగిపోతాయి ఈ సంవత్సరం. అండ్ ప్రమోషన్ రావడం లాంటివి చూస్తారు మీరు. సో మీ జూపిటర్ ని ఇంకా యాక్టివేట్ చేసుకోవడానికి మీరు ఎవ్రీ థర్స్డే కూడా ఏవైనా బుక్స్ ని డొనేట్ చేయండి. లేకపోతే ఎవరైనా పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకి చదువు చెప్పడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్యా రాశి గురించి మాట్లాడుకుందాము. కన్యా రాశి వాళ్ళకి గురువు వచ్చేసి 10వ స్థానం నుండి 11వ స్థానంలోకి మారుతున్నారు. 11వ స్థానం ఎప్పుడు కూడా మనకి ఫుల్ఫిల్మెంట్ హౌస్ అని చెప్తాము. 11th హౌస్ ని అంటే మనం ఏదైతే స్టార్ట్ చేస్తామో అది ఖచ్చితంగా జరుగుతుంది ఈ ఇయర్ లో. మీకు ఏదైనా ముందు నుంచి ఏదైనా కోరిక ఉంటే, ఇది నేర్చుకొని దాంట్లో నా కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలి అన్న కోరిక ఉంటే ఈ ఇయర్ మీకు మంచి అవకాశం. దాంట్లో అలాంటివి నేర్చుకొని కొత్తగా మీ కెరియర్ ని బిల్డ్ చేసుకుంటే మీకు మంచి ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. అది ఖచ్చితంగా మీరు దాంట్లో సక్సెస్ అచీవ్ చేస్తారు. అండ్ వాళ్ళకి గురువుని చాలా బాగా యాక్టివేట్ చేసుకోవడానికి మీరు ఎల్లో కలర్ ఫ్లవర్స్ ని డొనేట్ చేయండి. నెక్స్ట్ మనము మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం గురువు మిథున రాశిలోనే ఉన్నారు, అంటే 1వ స్థానంలో ఉన్నారు వాళ్ళకి. నెక్స్ట్ ఇప్పుడు కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి 2వ స్థానంలో ఉంటారు గురువు. 2వ స్థానము మనకి ఎప్పుడు కూడా మనకి డబ్బులు వచ్చే స్థానం లాగా చూస్తాము. అండ్ మన ఫ్యామిలీ ఎక్స్టెన్షన్ ని అక్కడి నుండే చూస్తాం. కాబట్టి మీకు ఈ డబ్బులు మంచి స్టెబిలిటీగా ఉండడం, ఫ్యామిలీలో మంచి ఎక్స్పాన్షన్ చూస్తారు. అండ్ మీ గురువుని చాలా బాగా యాక్టివేట్ చేసుకోవడానికి మీరు గురువు మంత్రాన్ని 108 times చాంట్ చేయండి ఎవ్రీ థర్స్డే.